ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. మీకు చూడగానే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే వీడియో చూసే ముందు ఒక చిన్న మనవి ఫ్రెండ్స్, వీడియో చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన స్టోరీ ఇంకా చాలా మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. పదండి 27వ ఎపిసోడ్ ఇంటింటి రామాయణంలోకి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా ఉండు. అమ్మా వద్దమ్మా, అట్లాంటి పని చేయకమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అలాంటి పని చేయకమ్మా. అమ్మా వినిపిస్తుందా? ఉండు, నర్సక్కని తీసుకొస్తా పోయి. అమ్మా నాకు వినేలా లేదు, నర్సక్కని తీసుకొస్తా వెళ్ళి తొందరగా. ఏం పిచ్చి పని అది? ఓ అమ్మా గంగా, ఆగు ఆగు, ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం మెంటల్దానా, పిచ్చిదానా? ఏం పని ఇది? ఎందుకు ఆపినవక్క? నన్ను పోని, నేను పోతా, పైకి పోతా. నేను ఈ బతుక నేను వేస్తున్నా, బతుకు వేస్తక్క. పిల్లలు ఇలా ఉన్నారు, మా ఆయన అలా ఉన్నాడు, ఇంట్లో సంసారం ఏం బాగాలేదు నరసక్క. ఏం పిచ్చిదా మెంటల్ దానా? పిల్లల్ని టాగం చేసిపోతావు. నువ్వు పోయేదాన్ని మంచిగానే పోతావు, పిల్లలు ఆగమైపోరాయి మెంటల్ దానా? నువ్వు పోయేది పోతావు, నీ మొగుడు ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. నీ పిల్లలు ఏమైపోతారు? మరమనతలు వచ్చింది మంచిగా చూస్తుందా చెప్పు? ఈ చిన్న చిన్న దానికి చచ్చిపోతా అనుకుంటారే. ఎవరు నలుగురు వచ్చి నా పంచాయతీ చెప్తలేరక్క. ఆస్తులు పంచిమంటే పంచియరు. నా మొగంతో ఇట్లా బాధ ఉంది, కోడలతోని అట్లా బాధ ఉంది. మరి మన కొడుకు అట్లున్నాడు. ఏం చేయాలక్క? ఎవరితోనంట పడాలక్క నేను బాధలు? చెప్తారులే, మా ఆయన జర బ్యాంకు పని మీద అంట తిరుగుతున్నాడు. నీకు కొంచెమైనా ఒకే పట్టవా? ఇంకా నువ్వు అడగబట్టే 4 రోజులు అంతే, అంతకు మించి ఎక్కువ రోజులైందా చెప్పు? ఈ పంచాయతీ అయ్యేదాకా నువ్వు మా ఇంటికి వచ్చాయి, పిల్లల్ని తీసుకొని వచ్చాయి. నువ్వు గాయంతో దానికి ఒప్పకపోతే నువ్వు రానాడు పోరడు చెప్పకపోతే ఇప్పుడు నేను వచ్చి చూసేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. ఏమైపోయేదో ఏమో నాకు అర్థం కాదు. నీది ఆలోచన ఏముంది? ఎవరికి కాకుండా పోదామని అనుకున్నాక ఏం చేస్తాం? ఈ బాధలు భరించడం నా వల్ల కాదు. మరి చేసుకున్నాడన్నా చక్కగా ఉంటే వాడన్నా చూసుకుంటాడేమంటే వాడు చూసుకోడు. ఇంట్లో ఏ పట్టింపు లేదు వాడికి. గొడవలు చూడడు, కోడలతో ఏది చూడడు. వాడు పొద్దుగాల పోతాడు, కొద్దికి వస్తాడు, ఏది చూస్తలేడు. అట్లా అనుకొని సాధించుకొని పోదాం అనుకుంటున్నావు. మరి పోతే పెళ్లికి పోరున్నది, దాన్ని ఏం చేసిపోతావే? పెళ్లి చేయండి పోతే నువ్వు ఎవడు పెళ్లి చేసిస్తాడు, ఎవడు పోషిస్తాడు వాళ్ళని? నీకు అర్థం చేసుకుంటున్నావా? గాయంతో కూడా అర్థం చేసుకోకుండా ఇట్లనే మస్తు తెలివి ఉంది అనుకున్నా గంగ నీకు. పోరడు చూడు బిక్కు బిక్కుమంటే ఏడ్చుకుంటా మా ఇంటికి ఉరికొచ్చిండు. స్కూల్కి ఎంత ఇంటికి వచ్చినట్టున్నాడు. ఈ టైంలో ఇట్లా చూసుకొని వాడు భయపడి ఉరుకోవచ్చిండు. ఇంకా పాపం ఏడిపోయిండ్రా మీ డాడీ? ఏమో తెలియదు నర్సక్క, నేను స్కూల్కే వచ్చిన ఇప్పుడే. మీ అక్క ఏడిపోయింది? మరి అక్క కాలేజీకి పోయింది. అక్క కాలేజీకి వాయే, నువ్వు స్కూల్కి పోతే వాడేమో ఊరి మీద తిరగవాయే. దీని పరిస్థితి ఎవరు చూసుకోడు. ఇదేమైపోయినా సరేనా మీ ఇంట్లో మీరు తిరుగుతుంటారా? ఇంకా ఇలాంటి బాధలు ఉన్నప్పుడు కనిపెట్టుకొని ఉండాలి కదా. నాకేం తెలుసు నర్సక్క, నేను చిన్న పిల్లోడిని కదా, ఇవన్నీ నేను ముందే ఊహిస్తానా చెప్పు? స్కూల్కే వచ్చి నేను తినడానికి వచ్చాను, వచ్చేసరికి మమ్మీలా ఉంది. చూసినవా ఏ పోరడు ఎంతగానో భయపడుతున్నాడు. నువ్వు వేసే పిచ్చి పనులకు ఇంకా ఇంకా భయపడతారు వాళ్ళు. ఆ పిల్ల వచ్చినాక ఇంకేంత ఏడుస్తుందో. ఇలాంటి పనులు మళ్ళీ ఒకసారి చేయకు. నడు ఇంటికి పోదాంపా. లేదు నర్సక్క, రాను, గిన్నె ఉంటిగా. ఇన్నే ఉంటాడు కాదు, మళ్ళీ నేను పోయినాక మళ్ళీ ఏం పిచ్చి పని చేస్తావు నువ్వు? నడు సపరేట్గా నడు. ఏం చెయ్యక్క ఇక? ఇప్పుడు తెలిసి చేసినావా, తెలియక చేసినావా? మరి పిల్లలు నాగం చేద్దామని చేసినావా చెప్పు? లేదు ఇక నాకు ఆ బాధలన్నీ గుర్తొచ్చి చేసినా కానీ ఇక చెయ్య. ఇక చెప్పినావు కదా, మళ్ళీ అట్లాంటి పని చేస్తాను. ఇక పోయిగా నేను పోరానికి తినబెట్టాలి కదా అక్క. ఏం చెయ్యపో అట్లాంటి పనులు. ఇక పోనీ నేనే కూర్చుంటానికి తినబెట్టినాక ఇద్దరిని తీసుకుని పోతాం, మా ఇంటికి పోదాంపా. చెప్పినా కదా అక్క, ఏం చేసుకొని అట్లాంటి పని ఇక ఒక్కసారి ఉంటుంది ఏదైనా కూడా. చెప్పినావు కదా, ఇంతగా చెప్పినాక నువ్వు ఇంకా మళ్ళీ చేసుకుంటాను అట్లాంటి పని. అరే మీ అమ్మ అట్లానే అంటది కానీ నువ్వు పోయి కాలుమొహం కడుకొని రాపోరా. అన్నం పెడతాదేమో, తిన్నాక మా ఇంటికి పోదాం కానీ పో. సరే నర్సక్క, పోవాడు కాలుమొహం కడుకొని వచ్చిండు, పెట్టుకో అన్నం తీసుకున్నారా. రండి, టీవీలో మంచి సినిమా వస్తుంది చూద్దురు కానీ. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నది. ఫోన్ చేసి చెప్పన్నా మరి మీ ఆయనకు? వద్దు నర్సక్క, చెప్పకిగా. మళ్ళీ చేయవు కదా అట్లాంటి పని. చెయ్యను ఇంకా నర్సక్క. మా ఆయనకు చెప్తుందా ఇక మీ సమస్యల గురించి?
ఇంత ఇంత పోయి ఏమో అన్నట్టు అయిపోయా. చిన్న సమస్యను పెద్దగా చేసుకుంటున్నావు నువ్వు. ఏదో ఒకటి అందరికి వీలున్న రోజు మాట్లాడమాట దాయిగా నువ్వు. ఏమమ్మా స్వీటీ, కొంపలార్చడానికి తయారయ్యావా? ఇంకా పొద్దుగా లేవంగానే వచ్చినట్టున్నావు. ఆంటీ చక్కగా మాట్లాడండి. కొంపలార్చడం ఏంటి? నేను చూస్తే ఎట్లా కనిపిస్తున్నా నీకు? తెలుసమ్మా, నీ భాగవతం తెలుసు, హరిత భాగవతం తెలుసు. మీరిద్దరు కలిసి ఏం ముచ్చట్లు పెడతారో తెలుసు. ఇంకెందుకమ్మా నాటకాలు ఆడుతున్నావు? ఆంటీ అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? హరితకు మంచి చేయడానికి వచ్చిన నేను. అక్కడ చెప్పడానికి నాకు అలవాటు లేదు ఆంటీ. అలా మీకు అలవాటు ఉందేమో కానీ నాకు అలవాటు లేదు అలా. ఇంకేమనుకోవాలమ్మా, పొద్దున్నే వచ్చినావు కదా. ఏ ఇంటి రామాయణం తీసుకొని వచ్చినావో హరిత కంటియడానికి. వాళ్ళిట్లా వాళ్ళట్లా అవసరమా అమ్మ మీకు? వేరేళ్ళ సంసారాల గురించి మాట్లాడుకోవడం, వేరేళ్ళ సంసారాలకు నిప్పులు అంటించడం మీలాగా కాదంటీ. మీలాంటి గయ్యాలి అత్తుంటే ఎవరినైనా ఇక తప్పుగా అపార్థం చేసుకుంటారు ఇలాగే. మీ గురించి నాకు కూడా తెలుసు, మీరు ఎలాంటి ఇది చేస్తారో హరితకు. ఏమేం చెప్పిందే నీకు నా గురించి? అట్లా మాట్లాడుతున్నావు, గయ్యాలి అని మాట్లాడుతున్నావు. నీ ఇంటి మీదకి వచ్చింది ఎప్పుడన్నా? నీ సొత్తేమన్నా తిన్నానా? నీ కూరేమన్నా నాకిన్నా? నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అట్లా? మరి నా గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా ఆంటీ? వెనుక ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. మీరే ఇంకా మీ సంసారమే ఎట్లయిపోతుందో అనే ఆలోచనతోని సరిదిద్దడానికి నేను చూస్తున్నాను. ఇంకా మీరేమో అనవసరంగా నన్ను అంటున్నారు. మా సంసారం నువ్వు సరిదిద్దుతావా? అబ్బోబ్బో, వచ్చిందమ్మా వయ్యారి. మంచిగా మాటలు రాని ఆంటీ, అనవసరంగా నోరు పడేసుకోకండి. అనవసరంగా నోరు పడేసుకుంటున్నది నువ్వు. ఇష్టం వచ్చినట్టుగా చిన్న పెద్ద లేకుండా మాట్లాడేది నువ్వే. మీ ఇంట్లో సంసారమే చక్కగా లేదు. ఎందుకంటే వేరేల గురించి ఆడిపోసుకుంటారు మీరు. హరిత నా ఫ్రెండ్, దానికి మంచి చేయడానికే వచ్చిన నేను. మీకు ఆ విషయం తెలియక మాట్లాడకండి ఆంటీ. ఓహో అమ్మ, నువ్వు హరితకు మంచి చేయడానికి వచ్చావా? అది నాతో చెప్తున్నావా? నా చెవులు ఏమైనా పువ్వులు ఉన్నాయా అమ్మ స్వీటీ? పువ్వులు ఉన్నాయో ఏమున్నాయో మీకు అసలు విషయం తెలియక మాట్లాడుతున్నారా ఆంటీ? మీరు ఇన్ని మాట్లాడుతున్నా నేను ఆంటీ అనే మాట్లాడుతున్నా. మీ వయసుకు గౌరవించి మాట్లాడుతున్నా. మీరు వెనక ముందు ఆలోచించుకోండి. మీ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడని ఆలోచించుకోండి. హరిత సంసారం నాశనం అయిపోతుందని ఆలోచించుకోండి. ఏంటి, హరిత సంసారం నాశనం అయిపోతుందా? ఎందుకు? ఏమైంది సంసారానికి? బాగానే గూటమూలు ఉన్నది, బాగానే తింటుంది, పిల్లవంతో ఆడుతుంది. ఇంకేమైంది దానికి? మీరు పైనకు చూసే మాట్లాడుతున్నారు ఆంటీ. లోపల విషయం ఏంటో తెలుసుకోండి. నా నోటి నుంచి నేను చెప్పలేను ఆంటీ. జరగండి, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? విషయం మొత్తం చెప్పి వెళ్ళు. నువ్వే చెప్పిందాను నువ్వే. మళ్ళీ ఈ సగం చెప్తే ఏంటో అని అనుమానం ఉండదా? చెప్పి వెళ్ళే. ఆంటీ మీరు వెళ్ళి హరితకు అడగండి, నేను చెప్పను. అనుమానం రేపి మళ్ళీ చెప్పను అంటావేంటి? చెప్పి వెళ్ళు. ఈ విషయం చెప్పినా కూడా ఇప్పుడు నేను ఏదో కల్పించి చెప్తున్నాను అనుకుంటారా ఆంటీ మీరు? నేను చెప్పను, నాకు దారి ఇవ్వండి, వెళ్తాను. అమ్మా చెప్పు తల్లి, ఎందుకు ఇంతగానం సతాయిస్తున్నావు? ఏదో విషయం చెప్పు. ఇది చెప్పేదాకా వినేటట్లు లేదు బండ మొక్కంది. ఏంటి నీ మనసులోనే గులుగుతున్నావు? చెప్పమంటే. మీ చిన్న అబ్బాయి హరిత భర్త ఎక్కడికి వేరే అమ్మాయి దగ్గరికి అలవాటయ్యాడు. డైలీ హరితను ఎంతో బాధ పెడుతూ ఆమె దగ్గరికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. ఆమె పేరు ప్రియా, సరోజ, 2 పేర్లు ఉన్నాయి ఆమెకు. ఆమె దగ్గరికి డైలీ వెళ్తున్నాడు. అది నేను చూసి ఒకరోజు అనుమానం వచ్చి ఒక్కసారి ఫాలో అవ్వమని చెప్పాను. ఫాలో అయ్యింది. అది నిజమైపోయింది, కన్ఫర్మ్ అయింది. మీకు చెప్తే నేను చనిపోతాను, నేను ఏమైనా చేసుకుంటాను అంటున్నాడు. అందుకే భయపడి మీతో చెప్పట్లేదు. ఏమాంటీ ఇప్పుడు మాటలు రావట్లేదు ఏంటంటీ? హలో ఆంటీ. అవునా, ఇది నిజమా? నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నేను చెప్పేది నమ్మకపోయినా మీ కోడలు కళ్ళారా చూసింది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఒక దగ్గరే ఉన్నారట. అదే కన్ఫర్మ్ అయిపోయి అది ఏడుస్తూ రోజు అన్నం తినక నిద్రపోక ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఆ విషయానికి నేను ధైర్యం చెప్పడానికి నేను వస్తే మీరేమో ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఏమో ఆంటీ, మీరు పెద్దవారు అయ్యి ఉండి ఇంత ఆవేశం పనికిరాదంటే మీకు. సరే అయితే నువ్వు వెళ్ళిపో. ఈమె ఏం మనిషో ఏమో, ఆవేశం అయితే బాగానే ఉంది. ఏజ్ వస్తే సరిపోతుందా ఒంటి మీదకి? ఆలోచన చేసి మాట్లాడాలి కదా. హరిత అందుకే ఏగలేక ఏడుస్తుంది పాపం. ఇలాంటి మనిషితో కష్టమే. అస్సలు నేను చెప్పేది వినట్లేదామే. కొంపలార్చడానికి వచ్చావు, అది వచ్చావు, ఇది వచ్చావు అని తిడుతుంది. వేస్ట్ మొక్కంది. ఏం చింటూ అట్లా కూర్చున్నావు? ఏం లేదురా, కొంచెం బాధగా ఉంది, అందుకే ఇట్లా కూర్చొనున్నా. ఏం బాధ వచ్చారా నీకు? ఉంటాయి కదా ఇంట్లో సమస్యలు రా. అమ్మ నాన్న గొడవలు, ఉదయంతో గొడవలు, అక్కతో నాకు గొడవలు ఉంటాయి కదా. ఇక కామనే కదరా ప్రతి ఇంట్లో. బాధపడకురా, బాధలు అనేటివి వస్తాయి పోతాయి. సరేరా, ఏం చేస్తాం. అదిగో చూడు, ఆకాశంలో మేఘాలు ఎంత బాగున్నాయిరా. అవో గుర్రం మీద ఒక మనిషి పరిగెత్తుతున్నట్టుగా ఉంది చూడు. గుర్రం సవారి టుక్ 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 అని చేస్తుంది. కాదురా, ఒక ముసలావిడ కనిపిస్తుంది. అమ్మమ్మ వస్తుంది చూడు, నడుచుకుంటూ కట్టబట్టుకొని నా దగ్గరికే వస్తుంది, నా దగ్గరికే వస్తుంది. ఏం
మనుషులు చెట్టు కింద కూర్చొని ముచ్చట పెడుతున్నారు చూడు. కాదు, ఒక అవ్వ వాకిలు ఉడుస్తుంది చూడు. హై, ఎంత బాగా వాకిలు ఉడుస్తుంది. నువ్వు అన్నది ఏం కాదు, నేనన్నదే రైట్, నేనన్నదే రైట్. అదిగో చూడు, దేవుడు కనిపిస్తున్నాడు. అదిగో హనుమంతుడు కనిపిస్తున్నాడు. నీకు కనిపిస్తున్నాడా? చూడు చూడు, అదిగో అదిగో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు చూడు. చూడరా, సరిగ్గా చూడు. ఎక్కడరా, ఎక్కడ? అవునురా, నిజమే నిజమే, నడుచుకుంటూ వస్తున్నాడు. తోక ఉంది, పెద్ద తోక. రైట్ రా, అదే నా దగ్గరికే వస్తున్నాడు. మనం ఆడుకుందామురా, కిందికి రా. లేదు, నువ్వు పిలిస్తే ఏమీ రాడు, నేను పిలిస్తేనే వస్తాడు కిందికి. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, దేవకన్యలాగా ఎంత అందంగా ఉందో. నెత్తిపైన కిరీటం అందంగా ఉంది. డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. చూడు చూడు చూడు. అవురా, నిజమేరా, దేవకన్య వస్తుంది. అదే మనం బుక్కులో చదువుకున్నట్టు ఆకాశంలో దేవకన్య ఉంటుందని చదువుకున్నాం కదా కథ. ఆ కథలో ఉన్న దేవకన్య కదరా ఈమె. అవును, ఆకాశంలో ఉంటారు వాళ్ళు. అవసరమైనప్పుడు కిందికి వస్తారు, తింటారు, పండు ఫలాలు తిని మళ్ళీ పైకి వెళ్తారు. మళ్ళీ ఆకాశంలోనే ఉంటారు. నిద్రపోవడం ఆకాశంలోనే, డాన్సులు చేయడం ఆకాశంలోనే, తినడానికి మాత్రమే భూలోకానికి వస్తారు. అదిగో అదిగో అక్కడ చూడు, ఇద్దరు మగపిల్లలు బాలాట ఆడుకుంటున్నారు. కనిపిస్తున్నారా నీకు? కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారా? ఇద్దరు మనంతనే ఉన్నారు కదా చిన్నగా. అవును, మనంతనే ఉన్నారు చిన్నగా. వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు. అరే, మనం కూడా బాగా ఆడుకుందామారా? నేను ఆడుకోను, నేను పోతున్నా ఇంటికి. ఎందుకురా? నాకు ఆకలి అవుతుందిరా, పోతున్న ఇంటికి. వీడేం మనిషి, ఎప్పుడు తిండి గోలని వీడికి, ఆట మీద ఉండనే ఉండదు వీడికి.
ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఎవరు లేరే. మరి ఎవరో వచ్చినట్టు అనిపించింది. నేను ఊహించుకున్నాను అలా. లత, నేను వస్తున్నానని డోర్ ఓపెన్ ఉంచినట్టుంది. రాజా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను రాజా. వావ్, సూపర్ గా రెడీ అయ్యావు డార్లింగ్. మీరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నారు. వచ్చేటప్పుడు నా వెనకాల ఎవరో ఫాలో అయ్యారు డియర్. చూస్తే మాత్రం ఎవరు కనిపించలేదు. నిజమా? ఎవరై ఉంటారు? ఎవరన్నా కానీ డియర్, కానీ ఇంకా మనం టైం వేస్ట్ చేయొద్దు. అంతేనండి, మీరు చెప్పినట్టు చేద్దాం. లత డార్లింగ్, చెప్పండి. ఎలా అనిపిస్తుంది నీకు? మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మీతో పాటు ఉంటే. ఇంకేం అనిపించట్లేదా డార్లింగ్? ఇంకా అంటే ఇలాగే ఇలా ఉండిపోవాలనిపించట్లేదా డియర్? అనిపిస్తుందండి. ఈ రాత్రి అంతా ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. లత, ఎవరు పిలుస్తున్నారు డియర్? నిజంగానండి, ఎవరో పిలుస్తున్నారు లత అని. వాడు వచ్చాడేమోనే. మరి ఎలా ఇప్పుడు? అదేనండి, ఎలా ఇప్పుడు? డోర్ తీయనా వద్దా? లత,